ఇక మహిళా దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం అయితే కనుక మహిళలకు కానుకలు అందించింది అని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంచుతామని చెప్పేసి ఇదివరకే చెప్పారు. సో గ్రాట్యుటీ పెంపు గురించి ఇచ్చారు. ఇక కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1.79 లక్షల నుంచి 2.32 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. ఇక హెల్పర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1.9 లక్షల నుంచి 1.41 లక్షలకు అని చెప్పి ముఖ్యంగా 1,00,000 మంది మహిళలకు అయితే కనుక పారిశ్రామికంగా వాళ్ళకి సాయం చేస్తాము, అంటే ఎవరైతే పరిశ్రమలో నెలకొల్పుతారో వాళ్ళకి సాయం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. ఇక ఇవాళ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ 1,00,000 మంది మహిళలకు పారిశ్రామిక సాయం చేయడం అవ్వచ్చు, అలాగే అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంపు ఏదైతే అన్నారో ఇవన్నీ కూడా ఈ రోజున చేపడతారని చెప్పి తెలుస్తుంది. ఇక అలాగే మహిళా పారిశ్రామికవేత్తలుగా ఏపీని మార్చాలి అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే మహిళలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తారో వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉంటుంది, 45% ప్రోత్సాహకాలు కూడా అందిస్తుందని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇక మరో వార్త చూస్తే కనుక ఇది మనం నిన్న కూడా ముఖ్యంగా గనుల శాఖ అసంబద్ధ నిర్ణయాల వల్ల అయితే కనుక ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. సొంత ఆదాయానికే సర్కార్ గండి, కోల్పోయిన ఆదాయం ఇప్పటి వరకు సుమారు 800 కోట్లు. గత ఏడాది నవంబర్ నుంచి పునరుద్ధరణ ఎందుకు ఆపారో, ఆపి ఏం సాధించారో అని చెప్పేసి మరి ఎందుకు ఆపారో, తర్వాత ఆపి ఏం సాధించారో అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే కనుక ఉత్పన్నమవుతోంది. అలాగే ఆశ్చర్యం కూడా వ్యక్తమవుతోంది. ఇక కాంట్రాక్టర్ల బకాయిలుగా చూపిస్తూ ముఖ్యమంత్రికి గనుల శాఖ నివేదికలు, సమస్య తెలిసి పరిష్కరించింది ప్రభుత్వం. సో ఆంధ్రజ్యోతిలో అయితే కనుక ప్రభుత్వం గురించి ఒక వార్త ఇచ్చారు. ముఖ్యంగా గనుల శాఖ ఏదైతే ఉందో ఈ శాఖ అసంబద్ధత నిర్ణయంతో అయితే కనుక గజిబిజి నెలకొంది. ముఖ్యంగా 4.5 నెలలు సీనరేజీ కలెక్షన్ నిలిపివేశారు. దీనివల్ల సర్కారుకు 800 కోట్ల నష్టం, అంటే ఆదాయం కోల్పోయింది ప్రభుత్వం అని చెప్పేసి ఇచ్చారు. ఇక గత ఏడాది 2024 నవంబర్ నుంచి పునరుద్ధరించారు. అసలు ఎందుకు ఆపారు దీన్ని, ఎందుకు మళ్ళీ దాని ద్వారా ఆపినందువల్ల ఏమైనా సాధించారా అంటే ఏం సాధించలేదు. మరి అలాంటప్పుడు 800 కోట్లు ప్రభుత్వానికి గండిపడినట్టే కదా. మరి గనుల శాఖ ఇలా చేస్తుంటే దీనిపైన ఎందుకు ప్రభుత్వం తెలిసి కూడా చర్యలు తీసుకోవట్లేదు? అదే వీళ్ళు అడుగుతున్నారు. అంటే కాంట్రాక్టర్ల బకాయిలుగా చూపిస్తూ ముఖ్యమంత్రికి గనుల శాఖ నివేదికలు ఇచ్చింది, ముఖ్యంగా సమస్య తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు పరిష్కరించకుండా ఉంది అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. మరి దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే ఆర్థిక పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇదే చెప్తున్నారు చాలా సందర్భాల్లో సీఎం గారు, ఏమని సంపద సృష్టించాలి, ఇప్పుడు వేటికి నిధులు కేటాయించాలన్నా కూడా అంత డబ్బులు లేవు అని చెప్తూ వస్తున్నారు. మరి అలాంటప్పుడు రావాల్సిన అంటే ఆదాయాన్ని సుమారు 800 కోట్లు ఆదాయం కోల్పోయింది. సో గత ఏడాది నవంబర్ నుంచి అన్నారు, అంటే 2024 నవంబర్ నుంచి పునరుద్ధరణ అని చెప్పారు. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది అయితే కనుక జూన్ లో. మరి సో అప్పటి నుంచి చూస్తే కనుక 4.5 నెలలు సీనరేజీ కలెక్షన్స్ అయితే కనుక నిలిపివేశారంట. మరి ఎందుకు ఆ కలెక్షన్స్ నిలిపివేశారో కూడా తెలియదు. దీని వల్ల ఏది చూసుకున్నా కూడా ఏదేమైనా మొత్తానికి నష్టం వాటిల్లింది ప్రభుత్వానికి. 800 కోట్ల ఆదాయం తగ్గిపోయింది ప్రభుత్వానికి. మరి సమస్య తెలిసి కూడా ప్రభుత్వం పరిష్కరించలేదని చెప్పేసి ఆంధ్రజ్యోతిలోనే ఇచ్చారు. ఇంకా మరో ప్రధాన వార్తాంశం, బోరుగడ్డ బొంకులు, బెయిల్ పొడిగింపు కోసం నాటకాలు, తల్లికి అనారోగ్యం నిజమే, అనిల్ కు బెయిల్ రాకముందే ఆసుపత్రిలో చేరిక, 18న సర్జరీ, 23న డిశ్చార్జి, తొలి విడతలో 28 దాకా బెయిల్ పై అనిల్, పొడిగింపు పొందేందుకు తప్పుడు మార్గం, నకిలీ మెడికల్ సర్టిఫికేట్ తో హైకోర్టుకు టోకరా, బెయిల్ రద్దుకు పోలీస్ పిటిషన్.